ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల టిఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ పరిపాలనలో ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, యువకులు, విద్యార్థులు మొత్తం అందరినీ ఆగం చేసి అవినీతి పాలన చేస్తున్న క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా అన్ని పార్టీలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరంలో అందరూ సైలెంట్గా ఉన్న క్రమంలో ఓన్లీ తీన్మార్ మల్లన్న ఒక్కడే కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, జర్నలిస్ట్గా ఆయన పత్రికను, ఎలక్ట్రానిక్ మీడియాను స్థాపించి, క్యూ న్యూస్ను స్థాపించి లాస్ట్ టైం కూడా ఎమ్మెల్సీగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ కొద్ది తేడా కూడా నైతికంగా మల్లన్న గారే గెలవడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు ఆయన అధికార బలాన్ని, ధన బలాన్ని, పల్లారాజేశ్వరరెడ్డి గారి అధికార బలాన్ని, ధన బలాన్ని వినియోగించుకొని తీన్మార్ మల్లన్న మీద అణచివేసి ఆయనను గెలవనీయకుండా కుట్రలు పన్ని ఆయన గెలిచిన ఓట్లను కూడా ఆగం చేసి ఆయనను ఓడిపోవడానికి ప్రధాన కారకులయ్యారు. ఆ రోజు తీన్మార్ మల్లన్న వెంబట యావత్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, రైతులు, ప్రతిపక్షాలు అన్ని ఆయన వెంట ఉండి ఆయనను బలపరిచి తీన్మార్ మల్లన్నను కేవలం కేసీఆర్ గారు, పల్లారాజేశ్వరరెడ్డి గారు అధికార దాహంతో ఆయన ఓడగొట్టడం జరిగింది. కానీ ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలో వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చిండ్రు కాబట్టి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి మా యువకులం, మేము పట్టభద్రులు అందరం కంకణబద్దులమై ఉన్నాము. లాస్ట్ టైం జరిగిన తప్పులు జరగకుండా ఈసారి ఖచ్చితంగా ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ బలం ఆయనకు తోడైంది. ఇంతకుముందు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడే గెలుపు అంచుల దాకా వెళ్ళి ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటివి జరగవు. కాబట్టి తెలంగాణలో ఉన్న యువకులు, రైతులు, పట్టభద్రులు, మేధావులు అందరూ కలిసి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే ఆయన విద్యార్థుల పట్ల, మేధావుల పట్ల, నిరుద్యోగుల పట్ల చట్టసభలలో కొట్లాడి అందరికీ న్యాయం చేయగలుగుతాడని మేమందరం బలంగా నమ్ముతున్నాం. ఆయనను ఈ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మేము భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. తీన్మార్ మల్లన్న ఒక విద్యావేత్త, ఒక ప్రశ్నించే గొంతు, నిరుద్యోగ యువతి పక్షాన పోరాడేటువంటి నాయకుడు అనే ప్రజా గొంతు నిరుద్యోగ యువతి వైపు, కానున్న యువత భావి భారత తరానికి, చదువుకున్న మేధా సంపత్తి వర్గానికి చట్టసభలలో కొట్లాడేటువంటి నాయకుడు కనుక తీన్మార్ మల్లన్నకే తప్పకుండా ఎమ్మెల్సీ పదవిస్తే యువతకు న్యాయం జరుగుతుందనే ఆలోచన యువతకున్నది, సమాజంలో ఉన్నటువంటి ప్రజలకున్నది. ఎలాంటి పదవులు లేకున్నా కూడా ఒక చదువుకున్న జర్నలిస్టుగా మరి సమాజంలో గత ప్రభుత్వం చేసిన, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన మోసాలను ఎండగట్టి బయటపెట్టి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, అందులో తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు, మన నిధులు, నియామకాలు చెప్పిన కేసీఆర్ను ఏకైక ఛత్రపతిగా కొట్లాడినటువంటి యువ జర్నలిస్ట్గా ప్రశ్నించిన గొంతుగా పనిచేసిన తీన్మార్ మల్లన్న. మరి అటువంటి మల్లన్న కొంచెం ప్రజల అవకాశం ఇస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నను గెలిపించి చట్టసభలలో పంపితే ఈ యువత తరానికి కూడా అన్న ఎంతో భావితరానికి అవకాశం వచ్చే విధానంగా పనిచేస్తారనే నమ్మకం ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్నకి ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపిస్తే యువత కూడా అన్న తరఫున ఉన్నదనే ఆలోచన అధిష్టానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా తీన్మార్ మల్లన్న ఒక నిస్వార్థమైనటువంటి నాయకుడు. ఒక కమ్యూనిటీకే కాకుండా సమాజ ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి, మహిళా చెల్లెలకు, అక్కలకు కూడా ప్రతి సమస్య మీద ఎక్కడుంటే అక్కడ ఉదయించే సూర్యునిలాగా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రజా గొంతుగా, నావలాగా పనిచేస్తున్నటువంటి నాయకుడు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అనేది లేకపోతే గత 10 ఏళ్ళు చేసిన అరాచక మోసాలను ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా మాట్లాడకున్నా, అన్న ఒక ప్రజా పార్టీలు లేకున్నా ఒక జర్నలిస్ట్గా ఉండి కూడా ప్రతి కేసీఆర్ చేసిన మోసాన్ని ఎండగట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళు బీజేపీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు, నియామకాలు కూడా ఎక్కడ అన్యాయాల ఆరోపణలు జరుగుతున్నాయనేవి కూడా అనునిత్యం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మరి సోషల్ మీడియా ద్వారా ప్రతి కూడా ప్రజలకు తెలియజేసే విధానంగా అనునిత్యంగా ఒక యంత్రాంగంగా పనిచేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న. మరి అటువంటి తీన్మార్ మల్లన్న ఈ యువతకు అవసరము, ఈ భావితరానికి అవసరము, ఈ మహిళా లోకానికి అవసరం. అదే విధంగా యువతకు కూడా మరి ఎక్కువ శాతం ఉద్యోగాలు రావాలంటే
మరి పట్టభద్రుల ఎమ్మెల్సీలలో అన్న గెలుపొందితే చట్టసభల్లో ఎక్కువ శాతం కొట్లాడి యువతకు ఏ రంగంలో అయితే చైతన్యం చెందుతారు, ఏ రంగంలో అయితే మరి పారిశ్రామిక రంగంగా వాళ్ళ యొక్క నైపుణ్యతను బట్టి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈసారి యువత అంతా కూడా చదువుకున్న మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా తీర్మార్ మల్లన్నకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు సోమవారం నాడు జరగబోయేటువంటి యుద్ధ పోరు బీజేపీ మత కుల మొత్తం కూడా యువతను అణిచివేసి జై శ్రీరామ్ మరి మేమన్న నామాన్ని జపించకపోతే ఈ దేశ ప్రజలను మేము తప్పకుండా అనుకున్న విధానంలో ఉక్కుపాదం పెట్టి హింసిస్తున్నటువంటి బీజేపీని గద్దదించడానికి కూడా దేశ ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ నుండి ఎస్సీ మహిళ మా సోదరిమణి కడియం కావ్యక్క కూడా ఒక డాక్టర్గా మరి